హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఒప్పో K13 ఈ మొబైల్ గురించి అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ చూద్దాం. నేను ఈ ఫోన్ కొన్ని రోజుల నుంచే యూస్ చేస్తున్నా. మీ ఇంట్రెస్ట్ ఒకసారి నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఫర్దర్ గా దీని మీద నేను రివ్యూని కూడా ప్లాన్ చేస్తాను. రైట్ నౌ ఒప్పో K13 ఫ్లిప్కార్ట్ లో మీరు కొన్ని బ్యానర్స్ చూసి ఉంటారు చాలా రోజుల తర్వాత. ఇన్ఫాక్ట్ కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒప్పో K సిరీస్ మనకు కనబడుతున్నాయి. బడ్జెట్ కూడా వీళ్ళు అండర్ 20,000 తీసుకొని వస్తున్నారు. ఇంకా యాక్యురేట్ గా అయితే 16,999 17,000 రూపాయలకి తీసుకొస్తున్నారు కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకొని. ఫీచర్స్ దీంట్లో ఏమేమి ఉన్నాయి ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మెయిన్లీ ఇందులో బ్యాటరీ 7000 mAh బ్యాటరీ అండ్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 కొత్త ప్రాసెసర్ అండ్ ఫ్రంట్ కూడా AMOLED డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాకుండా ఇంకా ఉన్నాయి. ఒక్కొక్కటి చూద్దాం. లేట్ చేయకుండా ఫస్ట్ అన్బాక్సింగ్ చూసేద్దాం. బాక్స్ చూసుకుంటే ఒప్పో K13 5G అని రాస్తుంది. 13 ని హైలైట్ చేస్తున్నారు. ఒప్పో బ్రాండింగ్ ఉంది. బ్యాక్ సైడ్ 8GB 128GB ఇది ఐసీ పర్పుల్ కలర్ నా దగ్గర ఉంది. ఇందులో బ్లాక్ కలర్ కూడా ఉంది, బట్ నా దగ్గర పర్పుల్ కలర్ ఉంది. టాప్ లో చూసుకుంటే ప్రైస్ 0 చేసేసారు, ఎందుకంటే ఇది రివ్యూ యూనిట్ కాబట్టి. రిటైల్ బాక్స్ కూడా ఇలానే ఉంటుంది, బట్ ప్రైసింగ్ మీకు స్టార్టింగ్ 16,999 నుంచి స్టార్ట్ అయ్యింది ఆఫర్స్ తో. సీల్ బ్రేక్ చేసి బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకు ఇంకో చిన్న బాక్స్ ఉంటుంది. ఇందులో కేస్ ఒకటి ఇస్తున్నారు, పర్పుల్ కలర్ కేస్. ఇది సేమ్ ఫోన్ కలర్ లాగైతే ఉంటుంది. కేస్ క్వాలిటీ అయితే బానే ఉంది అండ్ పేపర్ వర్క్ కనబడుతుంది. నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది. కింద మీకు టైప్ ఏ అడాప్టర్ ఒకటి కనబడుతుంది. 80W ఛార్జర్ ఇది అండ్ టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. సిమ్ ఎజెక్టింగ్ పిన్ కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. అండ్ ఫోన్ కి ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ కూడా వస్తుంది. అండ్ కేస్ వేసిన తర్వాత కూడా ఫోన్ లుక్ సేమ్ థీమ్ లో మనకు కనబడింది. కేసు స్క్రీన్ రెండు ఉన్నాయి కాబట్టి బయటకు మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఓవరాల్ బాక్స్ కంటెంట్స్ పరంగా అయితే థమ్స్ అప్. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ వీటి గురించి మాట్లాడుకుందాం. డిజైన్ అయితే బ్యాక్ సైడ్ మీకు కొంచెం ప్రిజం ఫినిష్ లో అనిపిస్తుంది. ఐసీ పర్పుల్ అని పిలుస్తున్నారు. మొత్తం కూడా పాలికార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ బ్యాక్. అండ్ ఈ ఫోన్ IP65 వాటర్ రెసిస్టెన్స్ ఉంది. డైరెక్ట్ గా మీరు తీసుకెళ్లి నీళ్ళలో పెట్టొద్దు. వర్షం పడ్డప్పుడు కానీ, స్ప్లాషెస్ కి కానీ, రెయిన్స్ ఇట్లాంటి వాటిలో అయితే సర్వైవ్ అయ్యింది. అండ్ అలానే ఈ ఫోన్ గ్లౌస్ వేసుకొని మీరు ఆపరేట్ చేసిన వెట్ టచ్ అంటే ఫోన్ తడిగా ఉన్నప్పుడు మీరు వాడిన, స్ప్లాషెస్ ఉన్నప్పుడు టచ్ రెస్పాన్స్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా చేతిలో కంఫర్ట్ వీటి గురించి మాట్లాడితే ఇది 208 grams తో వస్తుంది. రీజన్ 7000 mAh బ్యాటరీ ఉంటుంది దీంట్లో. సో కొంచెం చేతిలో మీకు బరువుగానే అనిపించింది. మరీ అంత తక్కువ ఉన్నట్లు ఏమనిపించదు. అండ్ ఫోన్ కూడా మరీ అంత సన్నగా ఉన్నట్లు అనిపించదు, కొంచెం లావుగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనం మెయిన్ దీంట్లో పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ వీటి గురించి మాట్లాడుకుందాం. ఇందులో కొత్త ప్రాసెసర్ తీసుకొచ్చారు. స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్. ఇదే ఫస్ట్ ప్రాసెసర్ అని చెప్పాలి. 4 nanometer మీద స్నాప్డ్రాగన్ లో 6 series ప్రాసెసర్ రావడం. 6 Gen 4 ప్రాసెసర్. ఇది ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 2.3 GHz వరకు ఉంటుంది. BGMI గేమ్స్ ఆడి చూసాను, అంటూ స్కోర్ ఇవన్నీ రన్ చేశాను. అంటూ అయితే వీళ్ళు చెప్పడం 7 lakh ప్లస్ అరౌండ్ 8 lakhs దగ్గరలో చెప్తున్నారు. బట్ నా దగ్గర ఉన్నది బేస్ వేరియంట్ కాబట్టి నాకు అరౌండ్ 7 lakhs దగ్గరలోకి వచ్చింది. BGMI ఆడినప్పుడు స్మూత్ ఎక్స్ట్రీమ్ వరకు సపోర్ట్ ఉంది. అంటే 60 FPS వరకు మీరు కంటిన్యూస్ ఫ్రేమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జస్ట్ మైండ్ ఫర్ గేమింగ్ డెడికేటెడ్ యాంటెన్నా బ్యాండ్స్ ఉన్నాయి. లో నెట్వర్క్స్ లో కూడా అంటే సిగ్నల్ కొంచెం తక్కువ ఉన్న ఏరియాస్ లో కూడా మీరు గేమ్స్ ని కాన్స్టెంట్ గా స్టేబుల్ FPS లో మనం గేమ్స్ ఆడుకోవడానికి ఉంటుంది. థర్మల్ మేనేజ్మెంట్ అంతా బాగుంది. అండ్ దీంట్లో కూలింగ్ సిస్టమ్ కూడా 6000 mm² గ్రాఫైట్ ఛాంబర్ ఉంది అండ్ 5700 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ సిస్టమ్ ఉంది. రెండు కలిపి వర్క్ అవుతున్నాయి. థర్మల్ మేనేజ్మెంట్ అయితే బాగుంది. హీటింగ్ ఇష్యూస్ అయితే అబ్జర్వ్ చేయలేదు. RAM and ROM కాన్ఫిగరేషన్స్ LPDDR4X RAM తో UFS 3.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. బెస్ట్ మూవ్ ఇది కూడా. బడ్జెట్ లో అనేటప్పటికి UFS 2.2 కి వెళ్ళిపోతే అండ్ 25,000 కూడా అవే ఇస్తున్నారు. బట్ దీంట్లో వీళ్ళు UFS 3.1 స్టోరేజ్ టైప్ ని ఇచ్చారు. గుడ్ థింగ్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్, దీని మెయిన్ USP, దీని యూనిక్ సెల్లింగ్ పాయింట్ బ్యాటరీ. 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 80W ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తున్నారు. నాకు అరౌండ్ దీని ఛార్జింగ్ టైం అయితే 30 minutes లో 60% వరకు ఛార్జ్ అయింది. సుమారుగా 1 hour లోపల ఎగ్జాక్ట్లీ 56-58 minutes లో 0 to 100% ఛార్జ్ అవుతుంది. 7000 mAh బ్యాటరీ అండ్ డే టు డే యాక్టివిటీస్ పరంగా మీరు ఈజీగా ఒక 1.5 day యూస్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ మోడరేట్ యూజర్ అయితే. లేదు హెవీ యూజర్ అనుకున్నా కానీ ఎట్ ఎనీ కాస్ట్ 1 full working day మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు. అది కాల్స్ అయినా కానివ్వండి, గేమ్స్ అయినా, మల్టీమీడియా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయినా, ఏదైనా. బ్యాటరీ నార్మల్ గా స్లిమ్మర్ గా మనకు కనబడుతుంటే ఇందులో మీకు అంత సన్నగా ఉండదు, కానీ యూసేజ్ పరంగా 7000 mAh మీరు ఫీల్ అవుతారు. బ్యాటరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అనుకుంటే అప్పుడు దీని వైపు మీరు ఒక లుక్ వేసుకోండి. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టాక్ లెదర్తో వస్తుంది. ఒప్పో వాళ్ళ ఓన్ లెదర్తో. మీరు కాల్స్ అన్న రికార్డ్ చేసుకోవాలనుకుంటే అనౌన్స్మెంట్స్ అయితే ఏమి ఉండవు, హ్యాజల్ ఫ్రీగా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే డిటెక్ట్ చేస్తుంది. కాల్స్ మాట్లాడేటప్పుడు VoNet సపోర్ట్ ఇవన్నీ కూడా నేను రివ్యూలో మళ్ళీ మాట్లాడతా. అండ్ రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్స్, మనం ఎంత స్పీడ్ లో డేటాను యూస్ చేస్తున్నాం, ఎంత స్పీడ్ లో డేటాను అప్లోడ్ చేస్తున్నాం, ఇవన్నీ చెక్ చేసుకోవడానికి స్టేటస్ బార్ లో రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్ అనేది ఉంది. వాటి పరంగా పర్లేదు. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ NFC, ఐఆర్ బ్లాస్టర్ వీటి పరంగా అయితే ఇది ఐఆర్ బ్లాస్టర్ తో వస్తుంది. టాప్ మౌంటెడ్ ఐఆర్ సెన్సర్ ఉంది. మీరు ఏసీ గానీ, టీవీ గానీ, లేదా ఏవైనా సెటప్ బాక్స్ ఇట్లాంటివన్నీ ఐఆర్ సెన్సర్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. NFC అయితే లేదు. నెక్స్ట్ ఫీచర్ లోకి వెళ్ళింది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం, కొత్తగా వచ్చి కంటెంట్ ఎక్కడి వరకు చూసి వర్త్ అని ఫీల్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనం దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో 6.67 inch ఫుల్ HD ప్లస్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED డిస్ప్లే. ఫ్లాట్ డిస్ప్లే, ఇది కర్వ్డ్ కాదు. 394 pixels per
సూపర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. డిస్ప్లే డెన్సిటీ బాగుంది అండ్ కలర్స్ డెప్త్ కూడా బాగున్నాయి. అన్ని బాగుండి అల్లు నోట్లో అన్నట్లు డిస్ప్లే హెచ్డిఆర్ లేదు. అది ఒకటి ఇచ్చుంటే పోయేది, కానీ ఎందుకు తీసుకురాలేదో నాకు అర్థం కాలేదు. హెచ్డిఆర్ అయితే లేదు. అండ్ అమెజాన్ ప్రైమ్ ఇట్లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వైడ్ 1L1 సపోర్ట్ ఉంది. హెచ్డి కాంటెంట్ మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ 92.2% స్క్రీన్ టు బాడీ రేషియో వస్తుంది. బెజల్స్ అవి మరి అంత సన్నగా ఏం లేవు, కొంచెం కనబడుతూనే ఉన్నాయి. అవి కొంచెం తగ్గించాల్సింది. బ్రైట్నెస్ 1200 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ తో వస్తున్నాయి. ఇవి కూడా పెంచి ఉండాల్సింది. బట్ డిస్ప్లే విజిబిలిటీ ఎవ్రీథింగ్ అన్ని బానే ఉన్నాయి. బట్ రైట్ నౌ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. అన్లాకింగ్ ఎక్కడ ఫెయిల్ అయింది లేదు. అన్లాకింగ్స్ అన్ని కూడా బానే ఉన్నాయి. అండ్ స్పీకర్స్ ఇందులో స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. అంటే 300% వాల్యూమ్ బూస్టర్ అని ఇచ్చారు. కొద్దిగా ఏదైనా క్రౌడ్ ఉన్న ఏరియాస్ లో మీరు ప్లే చేస్తున్నప్పుడు ఈ 300% వాల్యూమ్ బూస్టర్ కొంచెం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనం కెమెరా స్పీడ్ గురించి మాట్లాడదాం. రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. వైడ్ కెమెరాస్ లాంటివి ఏమి ఉండవు. రెండు కూడా ఓమ్ని విజన్ సెన్సర్ తో వస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX480 సెన్సర్. కెమెరా శాంపిల్స్ నేను కొన్ని క్యాప్చర్ చేశాను. బోత్ డే లైట్ అండ్ లో లైట్ రెండింటిలో క్యాప్చర్ చేశాను. డే లైట్ శాంపిల్స్ వరకు అయితే బాగున్నాయి. కలర్స్ అన్ని బాగున్నాయి. HDR కూడా బాగానే తీసుకుంటుంది. స్కిన్ టోన్స్ అవి బాగానే ఉన్నాయి. డీటెయిల్స్ కొద్దిగా తగ్గుతున్నాయి. అప్డేట్ వచ్చింది, అప్డేట్ చేసుకోండి. ఆ తర్వాత ఇమేజెస్ బాగున్నాయి. మీకు పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ బాగా ఇస్తుంది. ఓవరాల్ పోర్ట్రేట్ షాట్స్ పరంగా అయితే నాకు మంచి ఇంప్రెషన్ అనిపించింది. నార్మల్ ఫోటోస్ కూడా బాగానే ఉన్నాయి. ఈ 17-18 వేల రూపాయల్లో చూసినప్పుడు మాత్రం పర్లేదు అనిపించింది. కెమెరాస్ వరకు లో లైట్ లోకి వెళ్ళేటప్పటికి కొద్దిగా డే లైట్ లో ఉన్నంత కాకపోయినా గానీ లైట్ ఇంటేక్ అయితే బాగానే ఉంది. అండ్ ఇమేజ్ కొంచెం ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఇమేజ్ అంతా బాగానే చూపిస్తుంది. కాకపోతే మరి మీరు డే లైట్ లో పెట్టుకున్నంత పెట్టుకోమాకండి. కలర్స్ ఏమన్నీ బాగానే ఉన్నాయి. అండ్ లైట్స్ ఉన్నప్పుడు కూడా కొంచెం బాగానే చూపిస్తుంది. మరి తోపు తుర్బు అని చెప్పలేం కానీ పని కానివ్వచ్చు. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా డే లైట్ లో ఫ్రంట్ కెమెరా బాగుంది. అండ్ కొంచెం ఎక్కువ వైడ్ గా తీసుకుంటుంది. ఇమేజ్ ఏదైనా తీసుకుంటుంది. మరి అంత దగ్గర కాకుండా కొంచెం వైడ్ లో చూపిస్తుంది. ఓవరాల్ డే లైట్ లో మాత్రం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా శాంపిల్స్ అన్ని బాగానే ఉన్నాయి. పెద్దగా పేరు పెట్టకైతే లేదు. లో లైట్ లోకి వచ్చేటప్పటికి ఇంకొంచెం బాగుండేది అనిపించింది. అండ్ వీడియో రికార్డింగ్ 4K 30 FPS లో రికార్డ్ చేయొచ్చు. రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసుకొని వీడియో ఫుటేజ్ కూడా ఇక్కడ ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇందులో OIS కూడా లేదు, అది కూడా కొంచెం గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి 1080p లో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాకి 4K లేదు. సో చూసారుగా వీడియో శాంపిల్స్ వరకు. ఇంకా ఇన్ డీటెయిల్ గా మనం రివ్యూలో మాట్లాడుకుందాం. రైట్ నౌ కెమెరాస్ కి సంబంధించి AI లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. AI అన్బ్లర్ ఒకటి, AI ఇరేజ్, AI క్లారిటీ అండ్ AI రిఫ్లెక్షన్ రిమూవర్, ఇలా 4 AI ఫీచర్స్ ఉన్నాయి. మీరు కెమెరాలో యూస్ చేసినప్పుడు ఏదైనా ఫోటో క్లిక్ చేసి ఎడిట్ లోకి వెళ్ళి అక్కడ నుంచి మీరు కావాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ వర్షన్స్ అప్డేట్స్ వీటి పరంగా మాట్లాడితే ఇది ColorOS 15 బేస్డ్ ఆన్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. మార్చ్ సెక్యూరిటీ మీద రన్ అవుతుంది. 2+3 years అప్డేట్ పాలసీ అయితే వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. అంటే 2 years మేజర్ అప్డేట్స్ వస్తాయి అండ్ 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఇంకొక సంవత్సరం పెంచుంటే బాగుండేది. మరి 2 సంవత్సరాలు అనేది కొంచెం తక్కువే అనిపించింది. UI ఎక్స్పీరియన్స్ నాకు బాగా అనిపించింది. అంటే చాలా స్మూదర్ ఉంది. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఒప్పో ఫోన్స్ తో ఇది కొంచెం స్మూత్ ఉన్నట్లు అనిపించింది. AI ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. AI సమ్మరీ, AI ట్రాన్స్లేట్ అండ్ కాల్స్ మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మొత్తాన్ని సమ్మరైజ్ చేసి మొత్తం ఒక డీటెయిల్డ్ గా రాసి ఇచ్చేస్తుంది. అండ్ AI రైటర్ అండ్ మనందరికి బాగా తెలిసిన AI గూగుల్ వల్ల జెమినై సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ కూడా ఉంది. మీరు బోటమ్ ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సర్కిల్ టు సెర్చ్ యాక్టివేట్ అవుతుంది. మనకి స్క్రీన్ మీద ఏముంది అనేది మనం సెర్చ్ చేసి చూసుకోవచ్చు. సో ఈ ColorOS 15 లో యాడ్ చేశారు ఈ ఫీచర్స్ అన్ని కూడా. అండ్ ఇంకా కస్టమ్ ఫీచర్స్, యాప్ లాక్ కానీ, హిడెన్ యాప్స్ కానీ, ప్రైవేట్ సేఫ్, డ్యూయల్ యాప్స్, ఇట్లాంటి కస్టమ్ ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. సో ఇది ఓవరాల్ గా ఒప్పో K13 గురించి రైట్ నౌ ఇనిషియల్ ఇంప్రెషన్స్. మీ ఇంట్రెస్ట్ కూడా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. దీని మీద ఎక్కువ పని చేయాలా ఏంటి అని చెప్పి. ఈ ఫోన్ కొనాలా వద్దా వర్తా కదని మన రివ్యూలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఫైనల్ ఇది ఒప్పో K13. దీని ప్రైస్ 17,999 పెట్టారు. 1000 రూపీస్ ఇన్స్టెంట్ కార్డ్ ఆఫర్ వస్తుంది. అప్పుడు మీకు 16,999 అవుతుంది. ఫస్ట్ సేల్ 25th April ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. సో ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.